అమెరికా ప్రైవేట్ కంపెనీ చేపట్టిన మూన్ మిషన్ విజయవంతమైంది. మన దేశంలోని కంపెనీలు ఇలాంటి విజయాలు సాధించలేవా? ఏమిటి బ్లూ గోస్ట్ ల్యాండింగ్? మరో ప్రైవేట్ వ్యోమనౌక బ్లూ గోస్ట్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలు మోపింది. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ వ్యోమనౌక చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. జాబిల్లిపైకి మానవ సహిత యాత్రల పునః ప్రారంభానికి ముందు అక్కడ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేట్ ల్యాండర్లు అక్కడ దిగనున్నాయి. చందమామ కక్ష నుంచి ఆటో పైలట్ సాయంతో బ్లూ గోస్ట్ జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో కాలు మోపింది. పెద్ద శిలల వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో దిగింది. అరగంట తర్వాత నుంచి ఇది చంద్రుడిపై నుంచి ఫోటోలు పంపటం మొదలుపెట్టింది. తొలుత సెల్ఫీని కూడా తీసి పంపింది. సముద్రాలపై అన్వేషణ కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇటీవల ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇంట్యూటివ్ మిషన్స్ అనే మరో సంస్థకు చెందిన అథెనా స్పేస్ క్రాఫ్ట్ రానున్న కొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కానుంది. చంద్రుడి పైన ల్యాండ్ అయిన మొదటి ప్రైవేట్ కంపెనీయే ఇంట్యూటివ్. ఆ సంస్థకు చెందిన ఒడిసియస్ గత ఏడాది ఫిబ్రవరి 22న చంద్రుడి మీదకు చేరుకుంది. అయితే ఆ మిషన్ ఎక్కువ కాలం పనిచేయలేదు. ఏటవాలు ప్రాంతమైన స్పేస్ క్రాఫ్ట్ దిగటంతో ల్యాండింగ్ గేర్ విరిగింది. దీంతో అది బోల్తా పడింది. 2 వారాలుగా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ బ్లూ గోస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా చందమామ ఉపరితలాన్ని తాకింది. చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములు వెళ్లిన అపోలో సెకండ్ తర్వాత మనం మర్చిపోయిన ఆ తరహా సాంకేతికతను ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్ కు ఫైర్ఫ్లై ఉపయోగించింది. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ తనకు సంబంధించిన ఈ బ్లూ గోస్ట్ 1 అనే ఒక ఈ చంద్రుడి మీద దిగే ల్యాండర్ ని వారు ఏం చేశారంటే ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన లాంచ్ వెహికల్ ద్వారా 15th జనవరి నాడు 2025 నాడు దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో దగ్గరగా 45 రోజుల ప్రస్థానంలో ఇది చంద్రమండలంకి చేరుకుని అక్కడ దిగిన పరిస్థితి. లాంచ్ అయిన 25 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ఉన్న కక్షలోనే ఉన్నది. మెల్లమెల్లంగా దాని యొక్క వేగాన్ని పెంచుకుంటూ అది చంద్రుడి వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నది. సో మొత్తానికి 9th ఫిబ్రవరి నాడు ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అంటే ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ బర్న్ అని మనం చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగింది అంటే ఇది 9 ఫిబ్రవరి నాడు భూమిని వదిలేసేసేసి చంద్రమండలం వైపు బయలుదేరింది అనమాట. సుమారుగా అలా 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇది చంద్రుడి కక్షలోకి చేరుకున్నది. అండ్ మొత్తానికి 13 ఫిబ్రవరి నాడు ఈ కంపెనీ చంద్రుడి యొక్క కక్షలోకి ఈ యొక్క బ్లూ గోస్ట్ 1ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కసారి 13 ఫిబ్రవరి నుంచి దగ్గర 16 రోజుల పాటు వారు వేరియస్ లూనార్ ఆర్బిటల్ మాన్యూవర్స్ అంటారనమాట. సో అది చేసిన తర్వాత ఫైనల్గా నిన్న 2 మార్చి నాడు భారత కాలమాన ప్రకారంగా 2 గంటల 4 నిమిషాలకి ఇది చంద్రమండలం దిగింది.